సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మల్లేశం, ఉపాధ్యక్షులు తలారి దేవరాజు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వారు మాట్లాడుతూ, మాల సమాజంపై కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసిన అన్యాయం ఎప్పటికీ మర్చిపోలేమని, పిల్లలను భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. అందువల్ల రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదు అని పిలుపునిచ్చారు. ఎందుకంటే గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేసి మా పిల్లల భవిష్యత్తుతోని మా పిల్లల జీవితాలతో ఆడుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అతి తొందరలో మాలలు రాష్ట్రంలో ఐక్యత అయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికే సిద్ధం ఉన్నాం. సెకండ్, దామోదర్ రాజనరసింహ గారు దీన్ని చట్టాలు చేసి మన డబ్బుతోనే ప్రభుత్వం డబ్బుతోని ప్రత్యేక హెలికాప్టర్లో ఢిల్లీకి పోయి ఇదంతా చేసి ఆయన సొంత డబ్బులు కాదు ఢిల్లీకి తిరగడం, మన ప్రభుత్వం డబ్బులు మన డబ్బులు అవి ఈ చట్టాలు చేసిండు. రానున్న ఎన్నికల్లో ఆందోళన కాన్స్టిట్యూషన్లో మాలలు తగిన గుణపాఠం చెప్తారు. అదేవిధంగా ఎందుకంటే రానున్న రోజుల్లో మాలలు ఈ ప్రతి పల్లెకు ఈ కరపత్రం కాకుండా ఓట్లలో కానీ ఎన్న కానీ మాలల ఇంటింటికి కడపకు తిరిగి మాలలమంతా తిరిగి ఇంటింటికి మాల కులాస్తులకు అందరికీ చెప్తాము. ఏమని చెప్తాము? మాలలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఓడగొట్టడానికి సిద్ధం ఉండాలని ఈ రానున్న ఎన్నికల ముందు ఒక నెల ముందు జిల్లా వ్యాప్తంగా తిరిగేందుకు ఈ జిల్లా కమిటీ సిద్ధమైందని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాల.